అభిషేక్ 246 ఉఫో. అభిషేక్ ఖతర్నాక్ సెంచరీ, సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ. 8 వికెట్ల తేడాతో ఓడిన పంజాబ్ కింగ్స్ అంటూ చూస్తూ ఉన్నాం. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతోని 141 పరుగులు చేసిండు. అత్యధిక స్ట్రైక్ రేట్ అయితే కనబడతా ఉంది. 30 సిక్సర్లు 44 ఫోర్లు 2 ఇన్నింగ్స్లో కలిపి 492 రన్స్, 40 ఓవర్లలో 492 రన్లు. ఇలా పలువుల ఊపిరులను తలపించిన పోరులో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేయి అయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 55 బాల్స్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 ఖతర్నాక్ సెంచరీతో చెరలేగిన వేళ భారీ టార్గెట్ను అలవైకగా చేసిన సన్ రైజర్స్ శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసి రెండో విజయం అందుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ 20 ఓవర్లలో 245 పరుగులకు 6 వికెట్ల స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బాల్స్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 82 దంచికొట్టగా ప్రభ్ సిమ్రన్ సింగ్ 23 బాల్స్లో 7 ఫోర్లు 1 సిక్స్తో 42 పరుగులు. అలాగే ప్రియాన్స్ ఆర్య 13 బాల్స్లో 36 పరుగులు, స్టోయినిస్ 11 బాల్స్లో 34 నాట్అవుట్. ఇవన్నీ వీళ్ళు చేస్తే 245 పరుగులు వచ్చినాయి. మొత్తానికి 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఎస్ఆర్హెచ్ అయితే అభిషేక్ మొత్తానికి కొట్టేసిండు. ఈ సందర్భంలో ఒక విషయం మాట్లాడుకోవాలి. నిన్న ప్రధానంగా భారత పేసర్గా ఉన్నటువంటి సమీ 20 రన్స్ పర్ ఓవర్, 4 ఓవర్లలో 79 రన్లు ఇచ్చినట్టున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే క్రికెట్లో ఇంకొకసారి బౌలింగ్ చేసేటువంటి వ్యక్తిగా రావాలంటే భయపడే విధంగా అయింది. ఇప్పుడు బ్యాట్స్మెన్గా రావడానికి ఇబ్బంది పడతారు, కానీ బౌలర్గా రావడానికి మాత్రము బ్యాట్స్మెన్గా రావడానికి సంతోషపడతారు, కానీ బౌలర్గా రావడానికి మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి క్రికెట్ అంటే బ్యాట్స్మెన్కే స్వర్గధామంగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే బౌలర్లకు ఇబ్బంది కలిగించేటువంటి అంశమే, ఆలోచించాల్సిందే మరి. ఎస్.